जो परमेश्वर है वो इस सृष्टि को रचना करने वाला है। అయితే ఆయన మన పైన అధికారి, ఎందుకంటే మనల్ని పుట్టించి పోషించి పెంచి పెద్ద చేసినవాడు. तो वो हमारे ऊपर का अधिकारी है जिसने हमें पैदा किया और हमें चलाया और बड़ा पाला पोसा किया हमारा। కాబట్టి మనం ఏమై ఉన్నామో అదంతా కూడా దేవుని కృప వల్లనే అయి ఉన్నాం. तो जो हम अभी जो कुछ भी है परमेश्वर की कृपा से हैं। కాబట్టి అట్టి దేవునికి మనం భయపడాలా. तो ऐसे परमेश्वर से हमें भय होना चाहिए। ఎందుకంటే ఆయనకి మన జీవితాలతో ఏ విధమైన సంబంధం లేదనుకోండి, अगर परमेश्वर के हमारी जिंदगी से कोई संबंध नहीं है तो మనం భయపడాల్సిన అవసరం లేదు. तो हमें डरने की कोई जरूरत नहीं है। మనము ఉన్న ప్రతి స్థితి, మనకున్న ప్రతిదీ, మనం ఏదైనా సజీవులుగా ఉన్నామన్నా ప్రతిదీ కూడా ఆయన కృప వల్లనే. तो अभी हम जैसे भी है, जिस तरह से हम जिंदा जीवित है और अच्छे से रह रहे, तो उन्हीं की कृपा के वजह से है। అయితే ఆయన కోరుకునేది ఏంటంటే, तो परमेश्वर क्या चाहता है कि మనం కేవలం కృపను మాత్రమే గుర్తించిన వారంగా కాకుండా, हम केवल उसकी भलाई को ही याद ना रखते हुए, కృప అనగా యేసుక్రీస్తును మనకి ఇచ్చాడు అన్న ఆ కేవలం ఆ కృతజ్ఞత మాత్రమే కాకుండా, मतलब कृपा मतलब जो परमेश्वर यीशु मसीह ने हमें दिया है उतना ही नहीं, ఆయనకి సంపూర్ణంగా భయపడటం నేర్చుకోవాలన్నది వాక్య ఉద్దేశం. तो पूरी तरह से यीशु मसीह से परमेश्वर का भय मानना है करके हमें विश्वास रखना है। ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆయనకి భయపడతామో, जब हम उनसे डरेंगे ఆయన మాటలను తప్పకుండా పాటిస్తాం. तो उनकी बातों को हम जरूर पालन करेंगे। చెయ్యమన్నది ఖచ్చితంగా చేస్తాం. जो करने के लिए कहा है हम पक्का करेंगे। ఏదైతే వద్దన్నామో అది ఎంత లాభమైనా విడిచిపెడతాం. जो मना किया है हम जितना भी उससे लाभ हो हम उसे छोड़ देंगे। ఎప్పుడు అలా చేయగలుగుతాం? कब हम ऐसा करेंगे? ఎప్పుడైతే ఆయనకు మనం భయపడతామో. जब हम उनका भय रखेंगे। ఎందుకు భయపడాలో కూడా నేను చెప్పాను. क्यों डरना है मैंने बताया था। ఆయనే సృష్టికర్త, మనల్ని పుట్టించి పోషించి పెద్ద చేసి ఇంతదనుక మన పైన కృప చూపుతున్నవాడు ఆయనే, కాబట్టి ఖచ్చితంగా ఆయనకి భయపడాలా. वही है जो सृष्टि की रचना करने वाला, जिसने हमें बनाया, सृजा और हमें पालन पोषण किया और हमें इतना तक अभी तक बचाए रखा। అంత మాత్రమే కాకుండా మనల్ని ఎంతగా ప్రేమించాడంటే తన ఏకైక కుమారుడిని మన కోసం బలి ఇచ్చాడు. इतना ही नहीं, हमसे इतना प्यार किया कि उनके एकलौते पुत्र को हमारे लिए बलि चढ़ा दिया। అంటే మనం ఎవరి కోసమన్నా ఎంతో చేసినప్పుడు వాళ్ళు కృతజ్ఞత లేకపోతే మనం వెంటనే అంటాం కదా, నీ కోసం నేను ఏం చేయలేదు చెప్పు అని మాట్లాడతాం కదా. जब किसी के लिए हम कुछ करते हैं और वो हमारे विरुद्ध हो जाता है तो हम उससे क्या कहते हैं कि तेरे लिए मैंने कितना कुछ किया है करके हम उसे याद दिलाते हैं ना। మానవ మాతృగా మనం చేసిన చిన్న విషయాన్ని బట్టి మనం ఇంత ఆశ కలిగి ఉన్నప్పుడు, जो हम मनुष्य हैं, हम लोग जब एक दूसरे के लिए अगर हम छोटी सी चीज करते हैं, हम जब उन चीजों को याद दिलाते हैं तो మరి సృష్టికర్త అయిన దేవుడు మనల్ని ఎంత దనుక కనికరించి మన కోసం తన కుమారుణ్ణే బలిగా ఇచ్చినప్పుడు ఆయనకు అధికారం ఉండదా? जो सृष्टिकर्ता परमेश्वर ने जब अपने बेटे को हमारे लिए बलि चढ़ा लिया, तो जब उसने हमारे लिए इतना कुछ किया तो क्या वो हमसे पूछेगा नहीं? ఆయనకు అధికారం ఉండదా మన మీద? क्या उनको हमारे ऊपर अधिकार नहीं होगा? పైగా ఆయన ఏం చెప్తున్నాడు? और ऊपर से वो क्या कहते हैं? ఆయన చిత్తం చొప్పున నడిస్తే మాత్రమే ఆయనతో పాటు నివసించగలుగుతాం పరలోకంలో. जैसा वो चाहेगा अगर हम ऐसे चलेंगे तो तभी हम स्वर्ग राज्य में उनके साथ निवास कर पाएंगे। ఆయన ఉద్దేశానికి వ్యతిరేకంగా ఏ చిన్న పొరపాటు ఉన్నా కానీ ఆయనతో పాటు ఉండము. उनके विरुद्ध अगर हम छोटी सी भी चीज करेंगे तो हम उनके साथ स्वर्ग राज्य में नहीं होंगे। దానికి విరుద్ధంగా ఎక్కడుంటాం? उनके विरुद्ध हम कहाँ रहेंगे? నరకంలో ఉంటాం. नरक में रहेंगे। కాబట్టి దేవుడు ఆది నుండి మనుషులకు ఏమి నేర్పాలి అనుకుంటున్నాడు అంటే, तो परमेश्वर आदि से हमें क्या सिखाना चाहता है कि ఆయనకి మంచి కరెక్ట్ గా నిజముగా భయపడాలి మనం అనేది నేర్పాలనుకుంటున్నాడు. सच में हमें उनका डर भय होना चाहिए करके वो हमें सिखाता है। మానవుల పట్ల దేవుడికున్న ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే, వీరు నాకు భయపడాలా, భయపడినప్పుడు పరిశుద్ధంగా జీవించగలుగుతాం, అప్పుడు పరలోకానికి చేరుకోగలుగుతాం. मनुष्य को परमेश्वर से डरना चाहिए, तभी हम सच्चे रास्ते में चलेंगे, पवित्र बनेंगे और परमेश्वर के राज्य में पहुंचेंगे। ఆయన కోరుకుంటున్న దానిలో కూడా ఆయనకి స్వార్థం ఏం కనిపించినట్టు లేదు నాకైతే. अगर परमेश्वर ऐसा चाह रहा है तो उनका कोई स्वार्थ नहीं है, ये तो मैं समझ रही हूँ। ఎందుకని మన మేలు కోరే కదా. क्यों? हमारा भलाई ही चाहते हैं ना। మనం పరలోక రాజ్యంలో ఉండాలనే తనకు భయపడమని చెప్తున్నాడు. हम लोग स्वर्ग राज्य में जाने के लिए ही परमेश्वर चाहता है कि हम उनका भय रखें। తో ప్రసంగి కూడా ఈ మాట రాస్తున్నాడు చూడండి. तो देखिए सबोपदेशक भी एक बात लिखता है 12వ అధ్యాయంలో 12वीं अध्याय में 13వ వచనం చూస్తే, 12वीं अध्याय का 13वें वचन को देखेंगे तो 12వ అధ్యాయం ప్రసంగి 13వ వచనం చూస్తే, ఇది అంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి
ఆయన కట్టడను అనుసరించి నడుచుచుండవలెను మానవ కోటికి ఇది ఏ విధి అంటున్నాడు. देखिए सबोपदेशक 12वें अध्याय का 13वां वचन, सब कुछ सुना गया। अंत की बात यह है कि परमेश्वर का भय मान और उसकी आज्ञाओं का पालन कर, क्योंकि मनुष्य का संपूर्ण कर्तव्य यही है। మానవ కోటికి ఇది ఏ విధి, जो मनुष्य के लिए यही आज्ञा बताई गई है। ఏం చేయాలని? क्या करके? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. परमेश्वर का भय मान। భయం ఉన్నదంటే ఆయన కట్టడను అనుసరించే నడవాలి. अगर भय है तो उसके आज्ञा का पालन कर। అది ఎవరు చెప్తున్నారు ఈ మాటని? तो इस बात को कौन बताता है? రాజైన సొలొమోను. राजा सोलोमन। ఆయన తన జీవితంలో తనకి ఇష్టం వచ్చిందంతా చేశాడు. पर राजा सोलोमन ने उनके जिंदगी में जैसा परमेश्वर चाहता था वैसे ఆయనకి రాజైన సొలొమోనుకి ఏ అయితే ఆలోచన వచ్చిందో, ఏ ఇష్టం కలిగిందో దాన్ని అంతా చేశాడు. राजा सोलोमन को जो कुछ पसंद आया उसने अपनी पूरी जिंदगी ऐसे ही किया। తనకు నచ్చింది అది ఏదైనా సరే చేశాడు. तो राजा सोलोमन को जो कुछ पसंद था उसने हर चीज किया। అంత చేసిన తరువాత सब करने के बाद చివరిలో ఈ మాట చెప్తున్నాడు. आखिर में ये बात बोलता है, అసలు మానవ కోటికి ఇది ఏ విధి, దేవునిందు భయభక్తులు కలిగి ఉండి ఆయన చెప్పింది చేయటమే అంతే అన్నాడు. मनुष्य के लिए अंत की बात यह है कि परमेश्वर का भय मान और जो वो चाहता है उसका आज्ञा का पालन कर। అంటే అన్ని అనుభవించి ఆయన ఏదో దరిద్రుడయ్యి ఏవి లేక దేవునికి భయపడితే బాగుండని చెప్పలేదు. और राजा सोलोमन रास में मतलब पूरा कंगाल होकर जब उसके पास कुछ नहीं था तब जाके उसने ये नहीं कहा। ఆయన అందరికంటే జ్ఞానవంతుడు, ఆయన అందరికంటే కూడా ధనవంతుడు, ఘనత కలిగిన వాడు. राजा सोलोमन जो था हर सबसे बड़ा महान बुद्धिमान था और सबसे ज्यादा धनवान भी था। అలాంటి ఆయన తనకి ఇష్టమైనదంతా కూడా చేసి ऐसा इंसान उसने अपनी पूरी जिंदगी जो उसको पसंद था वो किया। చివరిలో తనకు తేలిన ఫలితార్థం ఏమనగా అని చెప్తున్నాడు. तो लास्ट में उसको क्या फल मिला उसने वो बताया। ఆయనకు అర్థమైంది ఏంటంట, उनको क्या समझ में आया कि మీకు కూడా అర్థం కావాలి అంటే अगर आपको भी समझ में आना है तो ఈ రాత్రి మీరు ప్రసంగి గ్రంథం అంతా చదవండి. 12 అధ్యాయాలు మాత్రమే. आज रात को आप सबोपदेशक पूरा पढ़िए। 12 ही अध्याय है। చాలా చిన్న పుస్తకం అది. बहुत छोटा पुस्तक है ये। అప్పుడు మనకు తెలియని విషయాలు కూడా చాలా తెలుస్తవి దీనిలో. तो इसमें हमें जो कुछ नहीं पता चीजें वो बहुत सी चीजें पता चलेगी। ఎందుకు ఈ మాట సొలొమోను గారు చెప్పగలిగారు అది కూడా మనకు అర్థం అవుతుంది. क्यों ये बात राजा सोलोमन को बोलना पड़ा ये भी हमें समझ में आ जाएगा। అయితే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడంటే, तो अभी क्या कहता है कि నేను నా ఇష్టం వచ్చింది అంతా చేశాను, तो मैंने जो अपना मन मर्जी सब किया, అనేక విధాల ఆలోచనలు చేశాను, हर तरह के सोच विचार किया, ನಾನು అనుభవించాల్సిందంతా అనుభవించాను, जितना मुझे अनुभव करना था जितना मुझे चाहिए था सब मैंने किया। అయినప్పటికీ నాకు ఒకటే విషయం చివరికి అర్థం అవుతుంది. उसके बाद मुझे आखिर में एक ही बात मुझे समझ में आई, దేవునికి భయపడాలా, परमेश्वर का भय मानना है। ముందైతే ఏమన్నాడు, पहले क्या बोला, అంత వ్యర్థమే ఇదంతా కూడా అంటాడు. सब व्यर्थ है करके बताया। ఈ సూర్యుడి కింద జరిగేదంతా వ్యర్థమే. ये सूर्य के नीचे जो भी चलता है वो सब व्यर्थ है। ఇంకొక మాట కూడా అంటాడు, एक और बात भी कहता है, ఏమున్నా లేకపోయినా అన్నం వస్త్రాలు ఉంటే చాలే అంటాడు. कुछ हो या ना हो खाना और कपड़े हो तो काफी है। ఇప్పుడేమంటున్నాడు, अब क्या कहता है, అసలు ఇదన్నీ కాదు, अब तो ये सब भी नहीं, ఒక్కటే నాకు తేలిన ఫలితం, एक ही मुझे आखिर में पता चला, ఒక అర్థం నాకు అర్థమైంది. एक ही अर्थ मुझे समझ में आया। ఇవన్నీ కాదు, इतना ये सब ही नहीं, ఆయనకు భయపడాలా, ఆయన కట్టడలను అనుసరించాలి అంతే. उनका भय मानना है, उनके नियमों का पालन करना है, उनकी आज्ञा। మానవ కోటికి మనుషులందరికీ ఇదే విధి, దేవుడు అనుగ్రహించిన విధి అంటున్నాడు. ये मनुष्य के पूर्वक सबके लिए ये संपूर्ण कर्तव्य है करके बताया गया है। అయితే ఈ మాట లోకస్తులకు తెలియకపోవచ్చు, तो ये जो बातें हैं दुनियादारी के लोगों को पता ना हो, కానీ క్రైస్తవులుగా మనకు తెలిసి ఉంది ఈ మాట. तो ये जो हम परमेश्वर के बच्चे हैं हम सबको ये पता होना चाहिए। క్రైస్తవులుగా ఉన్నందుకు మనకు తెలుసు ఖచ్చితంగా మనం దేవునికి భయపడాలి అని. तो हम जो परमेश्वर के बच्चे हैं ये सब हमें पता चलना चाहिए, हमें परमेश्वर का भय मानना है करके। అయితే భయపడుతున్నాము అంటే ఆయన కట్టడలను ఆయన చెప్పినది తూచా తప్పకుండా చేయాల్సింది. भय मतलब उन्होंने जो आज्ञाएं रखी हैं उन सब का पालन करना है, मनुष्य का जो संपूर्ण कर्तव्य यही करना है करके बताया అందుకోసం गया। మనకు బైబిల్ గ్రంథాన్ని అంతా ఇచ్చాడు. उसके लिए हमें पूरा बाइबल का ग्रंथ दिया है। ఇక్కడ రాజైన సొలొమోను గారు ఏదైనా మరి సాకు చెల్లుతుందన్నట్లుగా చెప్పలేదు. तो राजा सोलोमन ने यहाँ पे कोई बहाना चल जाएगा करके नहीं बताया। ఆయన ఒక్కటే అంటున్నాడు, మనుషుని యొక్క ప్రథమ కర్తవ్యము, మనుషుని యొక్క విధి దేవునికి భయపడాలి, ఆయన కట్టడలను అనుసరించాలి అంతే అన్నాడు. तो राजा सोलोमन ने यही बताया कि मनुष्य का कर्तव्य है कि परमेश्वर का भय मानना और उसके आज्ञाओं का पालन करना यही संपूर्ण कर्तव्य है करके बताया गया है। అయితే క్రైస్తవులకు మనకి ఇది చాలా చక్కగా అర్థమై ఉంది.
तो ये परमेश्वर के जो बच्चे हैं उनको ये बहुत अच्छे से समझ आ गया है। అయితే అర్థమైన మనం అందరం కూడా నడవగలుగుతున్నామా? तो जो हम समझ गए हैं तो क्या हम इस हिसाब से चल रहे हैं? దేవుడు ఎందుకు మనకు ఈ కట్టడలను అనుగ్రహించాడు? तो परमेश्वर ने हमें इन आज्ञाओं को क्यों दिया? ఎందుకు మనకి ఈ విషయాలు తెలియపరుస్తున్నాడు? क्यों हमें ये विषय बताना चाहता है? ఎందుకు తెలియపరుస్తున్నాడు అంటే మనం నేర్చుకోవాలనే. क्यों हमें बताना चाहता है? तो हम सीख सके। ఏదైనా మనకు తెలియపరచబడుతుందంటే దాన్ని మనం అవలంబించాలనే కదా. जो हमें बताया गया है इसका मतलब यही है ना कि हमें उसका पालन करना है। ఏదైనా మన ఇంట్లో కానీ బయట కానీ ఆఫీసులో కానీ अगर ये हमारे घर में हो, बाहर हो या ऑफिस में हो, ఏదైనా మనకు తెలియపరచబడింది అంటే अगर हमें कुछ बताया गया है तो దాన్ని అమలు చేయాలి అని. उसका पालन करना है करके। అదే విషయాన్ని ఇక్కడ ద్వితీయోపదేశ కాండము यही विषय व्यवस्था विवरण में 4వ అధ్యాయము 4 अध्याय में 10వ వచనంలో చూస్తే 10वें वचन में देखेंगे तो ఇక్కడ సగం నుండి మనం చదువుకుందాం. यहाँ आधे से पढ़ते हैं। యెహోవా అంటున్నాడు, నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశము మీది బ్రతుకు దినములన్నీయు నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలు వినిపించేదవని ఆయన నాతో చెప్పిన దినమును గురించి నేను వారికి తెలుపుదును అంటున్నాడు. यहाँ पे बताया गया है, जब यहोवा ने मुझसे कहा था उन लोगों को मेरे पास इकट्ठा कर कि मैं उन्हें अपने वचन सुनाऊं, जिससे वे सीखे, ताकि जितने दिन वे पृथ्वी पर जीवित रहें उतने दिन मेरा भय मानते रहें और अपने बाल बच्चों को भी यही सिखाएं। ఏం ఆశిస్తున్నాడు దేవుడు? क्या चाहता है परमेश्वर? మనం బ్రతికున్నంత కాలం దేవునికి భయపడటం నేర్చుకోవాలట. जब तक हम जीवित हैं तब तक परमेश्वर का भय मानते रहें। మనం ఎప్పుడు భయపడతాం దేవునికి? हम कब भय मानते हैं परमेश्वर का? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రమే భయపడతాం. जब परमेश्वर की संगति पे बैठते हैं तभी भय मानते हैं। అనగా సంఘంలోనో, मतलब कि कलिसिया में, లేక లైవ్ లోనో, नहीं तो लाइव में, ఏదైనా ప్రార్థనా సభలోనో. नहीं तो प्रार्थना की सभा में। కానీ బ్రతికినంత కాలము దేవునికి భయపడాల. जब मतलब मगर जब तक हम जिंदा है तब तक भय मानना है। అంటే మనుషులు ఎదుట ఉన్నప్పుడు కూడాను, మనుషులు ఎదుట లేనప్పుడు కూడాను భయపడాలి దేవునికి. मतलब लोग हमारे सामने हो तब भी हमें डरना है, नहीं भी हो तब भी डरना है हमें परमेश्वर का। ఎందుకంటే దేవుడు నిత్యం చూస్తున్న దేవుడు. क्योंकि परमेश्वर हमेशा हमें देखने वाला परमेश्वर మన है। జీవితముల గురించి లెక్క న్యాయం తీర్చే దేవుడు. हमारी जो जिंदगी का न्याय करने वाला परमेश्वर है। కాబట్టి ఆయనకి భయపడటం నేర్చుకోవాలట. इसलिए उनका भय मानना हमें सीखना है। మనం నేర్చుకుందుగాక మన పిల్లలకు కూడా నేర్పాలి అంటున్నాడు. हम सीखे और हमारे बच्चों को भी सिखाए कहता है। ఇది మనుషులందరికీ విధించిన విధి అని చెప్తున్నాడు. तो यहाँ पे बोला है कि ये मनुष्य को सिखाया हुआ एक विधि है। ఇక్కడ చూడండి ప్రసంగి 8వ అధ్యాయములో तो यहाँ पे देखिए सबोपदेशक 8वें अध्याय में 5వ వచనంలో కూడా ఒక మాట చెప్తున్నాడు. 5वें वचन में भी एक बात बोलता है, ధర్మమును ఆచరించు వారికి కీడేమియు సంభవింపదు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, సమయం వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనసున తెలుసుకుందురు. जो आज्ञाओं को मानता है वह जोखिम से बचेगा और बुद्धिमान का मन समय और न्याय का भेद जानता है। ఇక్కడ ఏమంటున్నాడంటే, यहाँ पे क्या कहता है कि ఇది ఏ విధి అని రాశాడు కదా ప్రసంగి చివరి అధ్యాయం 12-13లో. तो ये देखिए यही विधि है करके, यही संपूर्ण कर्तव्य है करके सबोपदेशक के 12वें अध्याय के 13वें वचन में आखिर लाइन में बताया गया है। విధి లేక కర్తవ్యం అన్న ధర్మము అన్న ఒకటే. विधि कर्तव्य धर्म मतलब एक ही चीज है। ఇగో భారీగా ఇది నా ధర్మం అంటామా లేదా? देखो कहते हैं ना कि पत्नी का ये मेरा धर्म कर्तव्य है, धर्म है करके कहते हैं ना। అలాగా పిల్లలుగా మదిగో తల్లిదండ్రులుగా ఇది మా ధర్మం లేక మా బాధ్యత మా కర్తవ్యం అంటాం కదా. नहीं तो ये कहते हैं कि माता पिता है, हमें तो बच्चों के लिए हमारा ये कर्तव्य है, यही हमारा धर्म है करके हम कहते हैं। అదే మాటని ఇక్కడ 8:5లో రాస్తున్నాడు. तो यही बात सबोपदेशक के 8:5 में बताता है, ధర్మమును ఆచరించు వారికి కీడేమియు సంభవింపదు. जो आज्ञा को मानता है वह जोखिम से बचेगा। ఆ ధర్మం అంటే మనకి ఇవ్వబడిన ఆజ్ఞలు కట్టడలు వాటిని ఆచరించే వారికి ఏ విధమైన కీడు రాదట. जो मतलब आज्ञा मतलब धर्म मतलब जो है वही जो बुद्धिमान का समय और न्याय का भेद जानता है। అంటే ఈ ధర్మను ఆచరించే వారికి కీడు ఏమి రాదు.
जो आज्ञा का पालन करता है उसको कोई जोखिम नहीं होगी, ఎందుకంటే మనం ఆయన కట్టడలకు లోబడుతున్నాం, क्योंकि हम उनके आज्ञा का पालन कर रहे हैं, ఆయనకి భయపడుతున్నాం. उनका भय मानते हैं। కాబట్టి ఆయనకి భయపడి లోబడే వారికి మేలులే తప్ప కీడంటూ సంభవించదు. जो उनका भय मानते हैं और उनके सामने अपने आप को पूरी तरह से पूरे करते हैं, उनको कोई भी जोखिम नहीं होगा। అయితే కీడు వస్తుందంటే ఎందుకు వస్తుందనేది యాకోబు గారు కూడా స్పష్టంగా చెప్పాడు. तो याकूब ने भी कहा है अगर कुछ गलत होने वाला है तो कैसे होगा गलत, हमारे साथ ये भी बताया है। ఎందుకు వస్తుందంట? क्यों आएगा? 1వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే पहले अध्याय के 14 वचन में देखेंगे तो ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. प्रत्येक व्यक्ति अपनी ही अभिलाषा से खींचकर और फंसकर परीक्षा में पड़ता है। అంటే సొంత ఆశలను బట్టే సొంత కోరికలను బట్టే మనకి శోధనలు వస్తున్నాయి కానీ हमारे खुद की मन के वजह से, खुद की चाहत के वजह से हमारे तकलीफें आती हैं। కానీ దేవుని ఒక కట్టడలు అనగా ధర్మం అన్నాడు తెలుగులో, అదే బాధ్యత లేక విధి అని చెప్తున్నాను. तो जो तेलुगु में बोला गया है धर्म मतलब कि कर्तव्य करके मैं जो बता रही हूँ, అంటే ఆయన కట్టడను అనుసరించడం మానవ కోటికి విధి, అది మన కర్తవ్యం. मतलब उनकी आज्ञा का पालन करना ये मनुष्य का एक कर्तव्य है करके बताया गया है। అయితే ఇలా ఉండకుండా मतलब कि ऐसे ना रहते हुए ప్రతివాడు కూడా స్వకీయమైన దురాశలు, అంటే ఆశలు కదండి, ఆశలే తప్పైతే దురాశల చేత ఏరవబడి శోధనలో ప్రవేశిస్తున్నాడు అంటున్నాడు. मतलब यहाँ बताया गया है प्रत्येक व्यक्ति अपनी ही अभिलाषा से खींचकर फंसकर परीक्षा में पड़ जाता है। అంటే మన జీవితంలో ఏదైనా కీడు సంభవిస్తుంది అంటే अगर हमारी जिंदगी में कभी कोई संकट या गलत होता है तो మనం ఎక్కడో ధర్మము లేక బాధ్యతను లేక కట్టడను విసర్జించి నడుస్తున్నామేమో ఆలోచించుకోవాలి. तो हम कहीं अपनी अभिलाषाओं में खींचकर अपने मन चाहे चीजों में जाकर ही गिरते हैं करके इन बातों को याद रखना होगा। అందుకే దేవుడి దినం మనతో మాట్లాడుతుంది ఏంటంటే, इसलिए परमेश्वर आज के दिन हमसे क्या बात कर रहा है ఇక్కడ అంటున్నాడు ఇంకా 8వ అధ్యాయం 5వ వచనంలో, तो यहाँ पे सबोपदेशक के 8वें अध्याय के 5वें वचन में कहता है సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనస్సున తెలుసుకొందురు. बुद्धिमान का मन समय और न्याय का भेद जानता है। ఈ మనస్సును ఎవరు ఈ మాటను గ్రహించగలుగుతారు? कौन इन बातों को समझ पाएगा? ఎవరైతే జ్ఞానం కలిగి ఉన్నారో. जो कोई बुद्धिमान होगा। జ్ఞానం అనగా ఈ లోకపరమైన జ్ఞానం కాదని మనం చాలా సార్లు విన్నాం. ज्ञान मतलब इस दुनियादारी का ज्ञान नहीं है करके हम बहुत बार सुन चुके हैं। జ్ఞానం అనగా పరలోక రాజ్యమును చేరుకోగలిగిన ఆ పరిశుద్ధమైన జీవితాన్ని గడపటమే జ్ఞానం. ज्ञान का मतलब ये है कि हम स्वर्ग राज्य पहुंच पाए, यही ज्ञान है और उसी ज्ञान पे हमें कदम रखना है करके समझना है। ఇది మనల్ని జనం మనల్ని చూసి మూర్ఖులు అనుకోవచ్చు, వెర్రివారు అనుకోవచ్చు. तो ये ज्ञान को देख के बहुत से लोग हमारे ऊपर हंस सकते हैं, हमारे ऊपर मजाक उड़ा सकते हैं। అయితే జ్ఞానులు మాత్రమే తెలుసుకుంటారంట న్యాయం అనేది జరుగుతుంది అని. तो ज्ञानी लोग ही समझ सकते हैं कि न्याय जरूर होगा। तो మనలో ఎంతమంది జ్ఞానులు ఉన్నాం? तो हमें कितने लोग हैं जो ज्ञानी हैं? ఖచ్చితంగా న్యాయ దినం అనేది ఒకటి ఉన్నదని మనకు భయం ఉన్నదా? सच में एक दिन न्याय का दिन होगा करके ये सबको डर है? ఖచ్చితంగా ఆయన చూస్తున్నాడు, ప్రతి మాటకి లెక్క చెప్పాల్సి ఉంది అనే భయం ఉన్నదా? तो सच में एक दिन वो हमसे हर एक चीज पूछेगा, हमें हर एक चीज का लेखा देना पड़ेगा करके हर किसी को पता है? ఖచ్చితంగా ఆయన కట్టడను ఆచరించాల్సిందే, ఆయన విధులను గైకోనాల్సిందే అన్న భయం ఉందా? तो सच में उनका विधियों का पालन करना है और उन्होंने जैसा कहा हमें चलना है, तो इन सब का भय है आपको? तो భయం అంటే అసలు ఏంటంట? तो भय का मतलब क्या है असल में? ఆయన కోరుకునేది ఏంటంటే అసలు वो क्या चाहता है असल చూడండి ఆయన में? ఏం కోరుకుంటున్నాడు. देखिए वो क्या चाहता है। ద్వితీయోపదేశ కాండము व्यवस्था विवरण 10వ అధ్యాయము 10वां अध्याय 12-13 వచనాలు చూస్తే 12 और 13 वचन में देखेंगे तो కాబట్టి ఇజ్రాయేలు, ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 12-13, व्यवस्था विवरण 10 के 12 और 13 में కాబట్టి ఇజ్రాయేలు అనగా విశ్వాసివైన నీవే. देखिए इजरायली मतलब विश्वासी जो आप लोग हैं, आप ही हैं। నీ దేవుడని యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడిని యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడిని యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? अब हे इजराइल तेरा परमेश्वर यहोवा तुझसे इसके सिवाय और क्या चाहता है कि तू अपने परमेश्वर यहोवा का भय माने और उसके सारे मार्गों पर चले, उससे प्रेम रख और अपने पूरे मन और अपने सारे प्राण से उसकी सेवा करे और यहोवा की जो आज्ञा और विधि में आज तुझे सुनाता हूँ उनको ग्रहण करे, जिससे तेरा भला हो। చూడండి, మనము ఆయనకు భయపడాలి, దేవునికి భయపడాలి అని నేర్పబడటంలో గల కారణం ఏమంటున్నాడు?
तो हम यहाँ पे जो सिखाते हैं उसका हमें डर भय होना चाहिए, तो यहाँ पे क्या सिखाता है, దానికి కారణం ఏంటట? उसका कारण क्या है, మనకు మేలు కలగాలని. तो हमारे साथ भलाई हो करके। ఎందుకు ప్రతిదినం మనల్ని సరి చేసుకోమని, శుద్ధి చేసుకోమని, పరిశుద్ధులు కమ్మని ఎందుకు వాక్యం మనతో మాట్లాడుతుంది? क्यों हर एक दिन वचन हमसे बात करता है, हमें पवित्र बनना है, अपने आप को शुद्ध करना है करके बात करता है? ఎందుకు ప్రతిదినం రండి వాక్యం వినటానికి అని ఎందుకు చెప్పబడుతుంది? क्यों वचन बार बार कहता है कि हर एक दिन वचन सुनने के लिए आओ? ఒకవేళ రాని వాళ్ళని ఎందుకు హెచ్చరిక చేయబడుతుంది? जो कोई नहीं आता उसको सावधान क्यों करते हैं? ఎందుకంటే మీ మేలు కొరకు, क्योंकि आपकी भला होने के लिए, ఎందుకంటే నా మేలు కొరకు. क्योंकि मेरे भलाई के लिए। కాబట్టి దేవునికి భయపడటం నేర్చుకోవాలా. इसलिए हमें परमेश्वर का भय मानना सीखना है। అందుకంటున్నాడు భయపడుతూ ఆయన మార్గాల్లో నడుచుకోవాలి. ఒట్టి భయము భయము అని ఆయన మాట వినకపోతే భయపడ్డట్టు కాదు. खाली भय भय मतलब भय, खाली उसकी बात नहीं सुन रहे तो भय नहीं, उसकी आज्ञा का पालन करना है हमें। అందుకే ఇక్కడ 12వ వచనం అంటున్నాడు 10:12లో, तो यहाँ पे ये क्या व्यवस्था के 10:12 में कहता है, ఆయనకు భయపడి ఆయన మార్గాల్లో నడుచుకోవాలా. उनका भय मानकर उनके मार्गों में चलना है। మనకు భయం ఉంది అంటే ఏం చేస్తాం? हमें डर है तो हम क्या करते हैं? టీచర్ గారు భయం ఉందంటే మనం ఏం చేస్తాం? टीचर का भय हो तो हम क्या करते हैं? వాళ్ళు ఏది చదువుకుని రమ్మన్నారో ఖచ్చితంగా చదువుకుని వెళ్తాం. जो वो याद करके आने के लिए बोलता है सच में हम लोग याद करके భర్త భయం ఉంటే ఏం చేస్తాం? पति का भय हो तो हम क्या करते हैं? ఆయన చెప్పిన పని చేస్తాం. जो वो कहते हैं वो हम करते हैं, ఆయనకు నచ్చినట్టుగా ఉంటాం. जैसा उनको पसंद है वैसा रहते हैं। లేకపోతే భార్య భర్తలు కలిసి ఉండలేరు. नहीं तो पति पत्नी मिलकर नहीं रह पाते। లేకపోతే ఈ టీచరు ఈ పిల్లలు ఒకే క్లాస్ లో ఉండలేరు. नहीं तो ये टीचर और बच्चे एक ही क्लास में नहीं रह पाएंगे। భయపడిన తల్లిదండ్రులకు పిల్లలు ఎందుకు భయపడుతున్నారు? जो बच्चे हैं माँ बाप से क्यों डरते हैं? వాళ్ళు మా మేలు కోసమే చేస్తున్నారు అనుకున్న పిల్లలు భయపడతారు. ऐसे जो बच्चे जानते हैं समझते हैं कि वो हमारी भलाई के लिए ही कर रहे, तो तभी वो डरते हैं अपने पिता से। కానీ మా మేలు కోసం కాదు అనుకున్న పిల్లలు వ్యతిరేకిస్తారు. और अगर कोई बच्चे ये हमारी भलाई के लिए नहीं कर रहे तो वो अपने माता पिता के विरुद्ध हो जाते हैं। అయితే మనం దేవునికి భయపడేవారం. इसलिए हम परमेश्वर का भय मानने वाले हैं। అందుకే ఆయన ఏర్పాటు చేసిన మార్గంలోకి వచ్చాం. इसलिए उन्होंने जो मार्ग तैयार किया हम उस मार्ग में चल रहे हैं। అందుకే అంటున్నాడు ఆయనకి భయపడి ఆయన మార్గాల్లో నడవాలి. इसलिए वो कहता है उनका भय मानना है और उनके मार्ग में चलना है। మార్గంలో నడవటం అంటే వణుకుతోనో భయంతోనో ఈడెక్కడో చండాలుడు దొరికాడు మాకు, ఓ ఈయనకి భయపడాల్సిందేనా, ఇక ఇంతేనా మా జీతం, అట్లా కాదు నడవమంటుంది. भय मतलब ये नहीं कि बार बार उसके ऊपर कुड़कुड़ाना, अरे ये कैसा आदमी मिल गया हमें बस जिंदगी भर इसी के पीछे चलना है करके कुड़कुड़ाते हुए नहीं चलना। భయపడేది ఎలా భయపడాలంట? डरना मतलब कैसे डरना है हमें? ఆయన్ని ప్రేమిస్తూ భయపడాలట. उनको प्यार करते हुए उनसे डरना है। అంటే దేవుని ప్రేమించి భయపడాలా. मतलब परमेश्वर से प्यार करते हुए हमें भय रखना है। ఇప్పుడు భర్త అంటే భయం లేదు, ప్రేమ లేదనుకోండి, अगर पति के ऊपर प्यार ना हो तो వస్తున్నాడు మొదలష్టపోడు ఏమంటాడు ఏందో అని చెప్పి అటు ఇటు అన్ని సరి చేసి కూర్చుంటాం. बस आ गया दिमाग खराब करने वाला करके घर पूरा इधर उधर साफ करके रखते हैं। నిజంగా భర్త అంటే ప్రేమ ఉంటే, और सच में पति पर प्यार हो तो అరే ఇలా ఉంటే ఆయనకి ఇష్టం ఉండదు, ఇల్లు శుభ్రంగా ఉండాలా, నీట్గా ఉండాలా, అది ఆ మనసు వేరుగా ఉంటది. तो पति पे ऊपर प्यार हो तो तब पति के आने से पहले उनको ऐसा पसंद है घर साफ होना चाहिए, कोई चीजें भी इधर उधर नहीं होनी चाहिए करके साफ करके रखते हैं। ప్రేమించి చేసేది వేరు, మరి కోపంతోనూ ఈర్ష్యతోనూ చేసేది వేరు. प्यार रख कर करना अलग बात है और गुस्से में ईर्ष्या रख के करना अलग बात है। ఒకవేళ శారీరక సంబంధమైన ఈ భర్త మన మనసులోనిది గ్రహించలేకపోవచ్చేమో గానీ, तो शारीरिक संबंधित पति अगर हमें देखकर शायद से हमें समझ ना पाए, కానీ దేవునికి మన హృదయాంతరంగాల్లో ఉన్నవి కూడా తెలుసు. मगर परमेश्वर का हमारे हृदय के अंदर क्या चल रहा है वो सब पता है। అందుకే ఏమంటున్నాడంటే इसलिए क्या कहता है कि ఆయనకి భయపడాలి, उनका भय मानना है, ఆయన మార్గంలో నడవాలి, उनके मार्ग में चलना है, ఆయన ప్రేమించాలి, उनको प्यार करना है, అలాగే పూర్ణ మనసుతో పూర్ణాత్మతో సేవించాలి, ఆరాధించాలి. पूर्ण मन से पूर्ण आत्मा से उनकी सेवा करनी है, आराधना करनी है। అంటే ఇక ఆయనను స్తుతించి ఘనపరిచి మహిమపరిచే దానిలో ఏ తక్కువదనం ఉండకూడదు. उनकी स्तुति आराधना करते उनकी महिमा करने में भी कोई कमी घटी नहीं होनी అలాగే चाहिए। ఆయన ప్రేమించే విషయంలో కూడా పూర్ణంగా ప్రేమించడం అంటే ఆయనకి మించి ఇంకెవరిని ప్రేమించకూడదు. उनको प्यार करना मतलब पूरे मन से प्यार करना है, उनसे ज्यादा और किसी को प्यार नहीं करना। అందుకే ఇక్కడ 13 ఇంకేమంటున్నాడంటే, तो 13 में यहाँ क्या कहता है నీ कि మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా కట్టడలను ఆజ్ఞలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏం అడుగుచున్నాడు?
यहोवा की जो जो आज्ञा और विधि मैं आज तुझे सुनाता हूँ उनको ग्रहण करे जिससे तेरा भला हो। ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 13వ వచనం. वही लिखा है। నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞను కట్టడను అనుసరించి నడుచుకోవాలి. ఈ మాట కాక ఇంకా నేను నేనేం అడుగుతున్నాను అంటున్నాడు. 12 नहीं है। హా. ये हाँ हिंदी में 12 में है कि तू परमेश्वर का यहोवा का भय माने और उसके सारे मार्गों पर चले, उससे प्रेम रखे और अपने पूरे मन और अपने सारे प्राण से उसकी सेवा करे। దేవుడు మనల్ని కోరుకుంటుంది ఇది ఒక్కటి మాత్రమే. परमेश्वर हमारे से यही एक चीज चाहता है, ఆయనకి భయపడి ఆయన మార్గంలో నడుచుకోవాలా. అది దానిలో కూడా మనమేలే ఉందని చెప్తున్నాడు. उनका भय मानकर हमें उनके मार्ग में चलना है, तभी हमारा भला होगा करके बताता है। కాబట్టి ఇలా దేవుళ్ళు నడిచే వాళ్ళకి సొంత ఆలోచనలు సొంత ఉద్దేశాలు ఉండకూడదు. మళ్ళీ तो यहाँ पे जो परमेश्वर के मार्ग में जो चलता है उनकी खुद की सोच खुद के समझ नहीं होनी चाहिए। అందుకే కదా ఒకటి కలపకూడదు ఒకటి తీసేయకూడదు అని చెప్తుంది. इसलिए कहते हैं ना, एक चीज को मिलाना नहीं चाहिए, एक चीज को निकालना नहीं चाहिए। ఆదివారం సంఘానికి వెళ్ళాలి అంటే వెళ్ళాలి అంతే. रविवार को चर्च जाना है तो जाना है, పర్వాలేదులే నేను ఇంట్లో ఉండి కూడా ధ్యానం చేసుకుంటాను. कोई बात नहीं, मैं घर में रहकर भी ध्यान कर लूंगा, పర్వాలేదులే నాకు ఈ పని ఉంది కదా. कोई बात नहीं, मुझे ये काम है ना। దేవుడికి తెలియదా మనకు పనులు ఉంటాయని? क्या परमेश्वर को नहीं पता हमें काम है? ఆయన ఎందుకు ఆయన కట్టడలు విధులు నియమించాడు ఇలా నడవాల్సిందే ఇలా చేయాల్సిందే అని ఎందుకు చెప్పాడు? क्यों उन्होंने एक नियम रखा है और एक आज्ञा दी है कि हमें ये करना ही है और करना ही चाहिए करके। అందుకే దేవుడు మనకి ఆజ్ఞలు ఇవ్వటంలో గల కారణం ఏంటంటే, तो परमेश्वर ने हमें आज्ञा क्यों दी है, इसका क्या कारण है कि ఎందుకు వాటిని అనుసరించి నడవమంటున్నాడు అంటే, क्यों उनको पालन करना है, सुनकर उनका पालन करना है అది कि మన మేలుకనే చెప్తూ वो हमारी भलाई के लिए ही बोलते हुए। ఇక్కడ చూడండి ప్రసంగి గ్రంథము तो यहाँ पे देखिए सबोपदेशक 3వ అధ్యాయము 3रा अध्याय 14వ వచనంలో చూస్తే, 14 वचन में देखेंगे तो దేవుడు చేయు పనులన్నీ శాశ్వతులనని నేను తెలుసుకుంటుని, దానికి ఏదియూ చేర్చకూడదు, దాని నుండి ఏదియూ తీయకూడదు. మనుష్యులు తన యందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడిట్టి నియమమును చేసి ఉన్నాడు అంటున్నాడు. मैं जानता हूँ कि जो कुछ परमेश्वर करता है वह सदा स्थिर रहेगा, ना तो उसमें कुछ बढ़ाया जा सकता है और ना कुछ घटाया जा सकता है। परमेश्वर ऐसा इसलिए करता है कि लोग उसका भय माने। ఎందుకు దేవుడు ఇలా ఖచ్చితమైన ఆజ్ఞలు ఇచ్చాడు? क्यों परमेश्वर ने इतना पूरा दृढ़ निश्चय वाला एक आज्ञा दिया है? ఎందుకంటే దేవునికి భయపడి क्योंकि परमेश्वर का भय मानते हुए ఆయన భయాన్ని మనం కలిగి ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ఆజ్ఞలను తారుమారు చేయొద్దు అంటున్నాడు. उनकी आज्ञाओं का ही भय मानते हुए उनका जो उद्देश्य है वो हमें इधर उधर नहीं करना चाहिए। అందుకే మనకు ఆజ్ఞలు ఇవ్వబడుతుంది. इसलिए हमें आज्ञा दिया गया है। కాబట్టి ఆయన నమ్ముకున్నాం అంటున్నాం మనం ప్రతి ఒక్కరం కూడా. जो हम कहते हैं हर एक लोग कि हम उन पर विश्वास करते हैं, ఆయన యందు పరిపూర్ణమైన భయభక్తులు కలిగి ఉండాలి. क्यों हम उनके पूरी तरह से उनका भय रखना चाहिए? భయభక్తులు కలిగి ఉండాలి. उनका भय रखना चाहिए। ఇక్కడ చూడండి ప్రసంగి గ్రంథము तो यहाँ पे देखिए सबोपदेशक 5వ అధ్యాయము 5वां अध्याय ఇక్కడ 7వ వచనంలో కింద రాస్తున్నాడు, यहाँ पे 7वें वचन में नीचे लिखता है, నీ బట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము అంటున్నాడు. परंतु तू परमेश्वर का भय मानना। బస్ నీ మట్టుకు నువ్వు ఇతరుల గురించి ఆలోచన చేయొద్దు. तेलुगु में बहुत अच्छे से लिखा है, हिंदी में बस परंतु तू परमेश्वर का भय मानना करके लिखा हुआ है। ఇక్కడ ఏమంటున్నాడు అంటే నీ మట్టుకు నీవు, बस तू अपने तक परमेश्वर का भय मान, ఇతరుల గురించి ఆలోచించొద్దు. और किसी के बारे में मत सोच। చాలా మంది ఏమంటామంటే, बहुत से लोग क्या कहते हैं कि వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నారు, वो इतने सालों से वचन सुन रहे हैं, ఇన్ని సంవత్సరాల నుంచి సంఘానికి వెళ్తున్నారు, इतने सालों से कलीसिया में जा रहे हैं, వాళ్ళు ఈ ఆజ్ఞ పాటించటం లేదు, वो इस आज्ञाओं का पालन नहीं कर रहे, ఈ కట్టడలను అనుసరించటం లేదు, इन आज्ञाओं का पालन नहीं कर रहे, ఇలా నడవటం లేదు, ऐसे नहीं चल रहे हैं, దేవుణ్ణి ప్రేమించటం లేదు, परमेश्वर से प्यार नहीं कर रहे हैं, ఆయనకి భయపడటం లేదు, उनका भय नहीं मान रहे हैं। అలా ఇతరుల గురించి నువ్వు ఆలోచన చేయొద్దు. ऐसे दूसरों के बारे में तुम सोच विचार नहीं रखो। నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి तू ఉండాలి. अपने तक भय रख। అలా ఉంటే ఏమవుతుంది? ऐसा रहने से क्या होगा? ఏమంటే కొత్త నిబంధనలో ఏమని చెప్పబడింది? नया नियम में क्या बताया गया है? నీవు విశ్వాసం కరెక్ట్ గా ఉంచితే నీ ఇంటి వారంతా రక్షించబడతారు అని. अगर तू अपना विश्वास पूरी तरह से रखेगा तो तेरा पूरा घराना विश्वासी हो जाएगा। పేతురు పత్రికలో కూడా ఏమంటున్నాడు? पत्रस में क्या कहते हैं? నువ్వు ఒక భార్యగా నువ్వు మాత్రమే రక్షించబడ్డావు అనుకో,
पत्नी तो अकेली ही विश्वास उद्धार पाएगी तो, లేక భర్తగా నువ్వు ఒక్కడవే నీ ఇంట్లో రక్షించబడ్డావు అనుకో, नहीं तो पति जो तू अकेला ही अपने घर में उद्धार पाया हुआ हो నీ तो, మట్టుకు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి तू अपने तक परमेश्वर पर भय रखते हुए ఆ భయముతో కూడిన పవిత్రమైన ప్రవర్తన నీలో ఉంటే उस भय के साथ पवित्र तेरी चाल चलन हो तो ఏ వాక్యం కూడా చెప్పకుండానే వాళ్ళు ప్రభువులు రావచ్చంట నిన్ను చూసేవాళ్ళు. आपको देखने वाले ही कोई वचन ना सुनते हुए भी वो परमेश्वर में आ जाएंगे, ఎందుకంటే నీ మట్టుకు నువ్వు దేవుని యందు కరెక్ట్ భయభక్తులు ఉంచావు. क्योंकि आपने अपने तक ही परमेश्वर पर भय रखा, ఇతరుల గురించి ఆలోచన చేయలేదు. किसी के बारे में सोच विचार नहीं किया. చాలా మంది సంఘాల్లో ఎందుకంటే సంఘాన్ని విచ్ఛిన్నం చేయలేదని సాతాను యోజన. तो जो शैतान की योजना है कि कलीसिया को पूरा तोड़ देना है, సాతానుకు యోజన ఉంటది ఎప్పుడు కూడా. ये हमेशा शैतान की योजना होती है. కాబట్టి సంఘంలో ఉన్న మనలోనే వాళ్ళ గురించి వీళ్ళ గురించి లేనిపోయి మన చెవులు నింపుతా ఉంటాడు సాతానుడు. इसलिए जो कलीसिया में लोग हैं, शैतान उनके आपस में एक दूसरे के अंदर कान में भरता है, एक दूसरे के बारे में बोलते हुए, ఎందుకంటే దేవుని పనిని పాడు చేయాలని. क्योंकि परमेश्वर के काम को पूरा खराब करना है. నిజమే, అందరూ మంచి వాళ్ళు కాదు. सच है, कोई भी अच्छा नहीं है. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు ఉన్నాయా? खाली अपने तक आप परमेश्वर का भय रखते हैं. అలా భయం ఉంటే శత్రువులు ప్రేమించే మనసు నీకుందా? ऐसा भय है तो आपको अपने शत्रुओं से प्रेम रखने का भय है. అలాగా శత్రువులు కూడా ప్రేమించే మనసు ఉంటే, ऐसे ही शत्रुओं से प्रेम रखने का मन हो तो, నిన్ను నిందించే వారిని క్షమించే మనసుందా? जो आपकी निंदा करते हैं उनको क्षमा करने का मन है. నిన్ను సరిగా చూడటం లేదో పట్టించుకోవటం లేదో అనే వాళ్ళని ఓర్చుకునే మనసుందా? जो आप कहते हो कि आपको कोई ध्यान नहीं रख रहा, आपको कोई देख रहा नहीं है, तो आप उनको क्षमा करने का मन है. ఇవన్నీ ఉంటవేనండి దేవుని యందు భయభక్తులు ఉంటామంటే. ये सब सहन शक्ति हो तो तभी परमेश्वर का भय माना जाता है. కేవలం భయం అంటే ఏదో వినయంతో ఇలా కూర్చోవటం, వినయంతో ముసుకేసుకోవటం, ఆ ఊ అని ప్రార్థన చేయటం అది మాత్రమే కాదు. खाली भय मतलब बहुत ही अच्छा इंसान की तरह चुपचाप बैठना, किसी से ज्यादा बात नहीं करना, हाँ हूँ बोलना, बस ज्यादा बात नहीं करना, यही भय नहीं है. దేవుని యందు భయం ఉంటే ఆయన నేర్పుతున్న కట్టడలు ఏమి నేర్పుతున్నాయో గ్రహించగలుగుతాం. अगर परमेश्वर का भय है तो जो परमेश्वर ने आज्ञा दी उसके हिसाब से चलना ही परमेश्वर का भय है. ఆయన మనల్ని ఎంత దుష్టులుగా పాపులుగా ఉన్న మనల్ని ప్రేమించినప్పుడు మనల్ని ఇతరులను ప్రేమిస్తే మనకేం పోయిందంట? जब परमेश्वर ने हम इतने दुष्ट और पापी लोग हैं, जब हमसे इतना प्यार किया तो हम एक दूसरे को क्यों नहीं प्यार कर पाते? మనల్ని హింసించే వాళ్ళ కోసం ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాం? जो हमारे हिंसा हमारा गलत कहता है, हमें निंदा करता है, हम उनसे क्यों नहीं प्यार कर पा रहे? దేవుని యందు భయభక్తులు అంటే ఏమనుకుంటున్నాం అసలు? परमेश्वर का भय मानने मतलब क्या है, क्या समझ रहे हैं? అందుకే ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, నీ మట్టుకు నువ్వు ఇతరుల గురించి ఆలోచించొద్దు, నీ మట్టుకు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. तो यहाँ पे वचन कहता है कि बस तू अपने तक विश्वास रख, किसी के बारे में मत भय रख, किसी के बारे में मत सोच. అలా నీలో ఉన్నది కరెక్ట్ అయిన భయభక్తులైతే నిన్ను చూసిన వారు కూడా నీలాగా, నువ్వు పరిశుద్ధురాలువి పరిశుద్ధులైతే నీలాగా మార్చబడతారు. तो अगर आप परमेश्वर का भय मान के रहेंगे तो जो भी आपको देखता है वो आपके चाल चलन से, आपके व्यवहार से ही वो परमेश्वर में आगे आएगा. అందుకే ఇక్కడ ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో కూడా అంటున్నాడు. तो यहाँ पे सबोपदेशक 7:18 में बताता है. ప్రసంగి 7:18 सबोपदेशक 7:18 में, నీవు దీన్ని పట్టుకొని ఉండుటయు దానిని చేయి విడువకుండుటయు మేలు. తర్వాత కింద విషయము, దేవుని యందు భయభక్తులు గలవాడు వాటన్నిటినీ కొనసాగించును అంటున్నాడు. यह अच्छा है कि तू इस बात को पकड़े रहे और उस बात पर से भी हाथ ना उठाए, क्योंकि जो परमेश्वर का भय मानता है वह इन सब कठिनाइयों से पार हो जाएगा. దేవుని భయం కలిగి ఉన్నవాడు దాన్ని కొనసాగిస్తాడట. जो परमेश्वर का भय मानता है वो उसको और आगे बढ़ाएगा. నాకు భయం ఉందని కొంతకాలం మాత్రమే భయపడినట్టుండి తర్వాత దేవుణ్ణి విస్మరించి ఉండడు. तो कुछ दिन तक ही परमेश्वर का भय मान के और बस थोड़े दिनों में परमेश्वर को छोड़ के ऐसे नहीं रहेगा. అందుకే అసలు భయపడటం అంటే ఏంటంటే, असल में भय मतलब क्या है कि మనం చెప్పుకున్నాం కూడా, అదే మాట వాక్యంలో కూడా రాయబడి ఉంది. हमने बताया भी था और वही वचन बाइबल में भी बताया गया है. ద్వితీయోపదేశకాండం 14:23 చూస్తే, व्यवस्था विवरण के 14:23 చూస్తే 23 में देखेंगे तो 14 ద్వితీయోపదేశకాండం 23, నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకొనున్నట్లు అంటున్నాడు. यहाँ पे व्यवस्था विवरण के 14:23 में जिस स्थान को तेरा परमेश्वर यहोवा अपने नाम का निवास ठहराने के लिए चुन ले, उसमें अपने अन्न और नए दाख मधु और 23వ వచనము తెలుగులో,
నీవు భయపడినట్లు నేర్చుకోనాలంటే దేవునికి భయపడటం అనేది అంటే ఆయన చెప్పింది అక్కడ ఏం చెయ్యాలో దేవుని నివాస స్థానానికి వెళ్ళిన వాడు ఏం చెయ్యాలో అనేది చెప్పబడింది అక్కడ. तो यहाँ पे बताया गया है कि परमेश्वर का भय मानते हुए उसके निवास स्थान में कैसे पहुंचना है. ये అక్కడ ఏం చెయ్యాలో చెప్పబడింది. यहाँ आखिर में लिखा है जिससे तुम अपना भय नित्य मानना सीखोगे. అంటే ఆయన చెప్పింది చేయటమే ఆయనకి భయపడటం అంటే అర్థమవుతుంది ఇక్కడ. यहाँ पे बताया गया है जो यहोवा का सामने खाया करना, जिससे ఆయన చెప్పింది చేయటం అంతే. जैसा परमेश्वर चाहता है वही करना बस. బలి చేసినా గాని, अगर बलि भी चढ़ाया हो, దేవుని సన్నిధికి వెళ్ళినా గాని, अगर परमेश्वर की संगति में गए भी हो, ఏదైనా అర్పించినా గాని, अगर कुछ अर्पण किया भी हो, ఎక్కడ ఏమి తినమన్నాడు అక్కడే తినాలి. जो जहाँ खाने के लिए कहा हो वही खाए. లేదు నేను ఇంటికి తీసుకొచ్చు తింటానంటే కుదరదు. नहीं मैं घर घर ले जाके खाऊंगा तो ये नहीं चलेगा. అంటే ఆయన చెప్పింది అది చిన్న విషయమైనా సరే ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేయాలి. छोटी सी छोटी विषय क्यों ना हो, जैसा परमेश्वर कहता है वैसे ही करना है. అందుకే దేవుడు మనకు ఆజ్ఞలు ఇచ్చాడు. इसलिए परमेश्वर हमें आज्ञा देता है. ఇంకా ఏమంటున్నాడంటే और क्या कहता है? 17వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము व्यवस्था विवरण 17 अध्याय ఇక్కడ 22వ వచనంలో చూస్తే 22 में यहाँ बताता है, ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాము తొలగక ఉండునట్లు నీ దేవుడని యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. ఈ 19 నుండి 22 వరకు కలిసి ఉంది తెలుగులో. व्यवस्था विवरण के 17 में 19 से लेकर 20 तक लिखा गया है. और उसे अपने पास रखे और अपने जीवन भर उसको पढ़ा करे, जिससे वह अपने परमेश्वर यहोवा का भय मानना और इस व्यवस्था और इस विधियों की सारी बातों के मानने में चौकसी करना सीखे. ఎందుకు మనకి కట్టడలు ఇవ్వబడ్డాయి, ఎందుకు ఆయన మనకి మరి కొన్ని శాసనాలు ఇచ్చాడు అంటే क्यों हमें कुछ आज्ञाएं बताई गई और क्यों हमें कुछ व्यवस्थाएं बताई गई हैं कि వాటిని నేర్చుకొని మనం దేవునికి భయపడటం నేర్చుకోవాలా. उन व्यवस्था और विधियों को सीख कर हमें परमेश्वर का भय मानना है. దేవునికి భయపడటం నేర్చుకోవాలంటే ఇంకేం చేయాలట? तो परमेश्वर का भय मानकर उन विधियों को व्यवस्था को सीख कर क्या करना है? నేర్చుకోవాలి అంటే ఈ గ్రంథాన్ని ఇంకా చదవాలి అంటున్నాడు. सीखना मतलब उन ग्रंथों को और पढ़ना है. అంటే దేవునికి భయపడాలి, కట్టడలను అనుసరించి నడవాలి, परमेश्वर का भय मानना है और विधियों को పకడకర్ చల్నా హై. అయితే ఆ కట్టడల గురించి ఇంకా తెలుసుకోవాలంటే నిత్యము ఈ గ్రంథాన్ని చదవాలి. और इन विधियों को और पकड़ के चलना है तो इन ग्रंथों को व्यवस्थाओं को और पढ़ना है. అట్లా చదవటం బట్టి ఏం జరుగుతుందట? ऐसे पढ़ने से क्या होगा? కుడికి గాని ఎడమకు గాని అంటే కొంచెం అటు ఇటు కూడా తప్పిపోకుండా సూటిగా వాక్యానుసారంగా నడవగలుగుతాం. ना दाएं मुड़ेंगे और ना बाएं मुड़ेंगे, मतलब सीधा चलते रहेंगे. ఇంకా ఇక్కడ ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయంలో చూస్తే तो यहाँ पे व्यवस्था विवरण के 31 अध्याय में देखेंगे तो ఇక్కడ కూడా 12-13 వచనాల్లో అంటాడు. 31 अध्याय के 12 और 13 वचन में देखेंगे तो ద్వితీయోపదేశకాండం 31:12-13 व्यवस्था विवरण 31 का 12 और 13 మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి మీ పురములో ఉన్న పరదేశులేమి వాటిని విని నేర్చుకున్నటకై అందరినీ పోగు చేయవలెను. అలాగు నేర్చుకుని ఎడల దానిని ఎరుగని వారి సంతతి వారు దానిని విని మీరు స్వాధీనపరచుటకు యోర్దానును దాటబోచున్న దేశమున మీరు బ్రతుకు దినములన్నీ మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకొందురు. तो यहाँ पे बताया गया है क्या पुरुष क्या स्त्री क्या बालक क्या तुम्हारे फाटकों के भीतर के परदेसी सब लोगों को इकट्ठा करना कि वह सुनकर सीखे और तुम्हारे परमेश्वर यहोवा का भय मानकर इस व्यवस्था के सारे वचनों के पालन करने में चौकसी करे. और उनके बच्चे जिन्होंने ये बातें नहीं सुनी वह भी सुनकर सीखे और तुम्हारे परमेश्वर यहोवा का भय उस समय तक मानते रहें जब तक तुम उस देश में जीवित रहो जिससे अधिकारी होने को तुम यर्दान पार जा रहे हो. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. हालेलुया. వాళ్ళకైతే భూమి మీద ఉన్న యోర్దాను నదిలో యోర్దాను దాటి కానాను వెళ్ళే విషయం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. तो यहाँ तो उनसे बात करता है कि यर्दान को पार कर कर कानान जाने के विषय में बताता है. ఆ దేశంలో సురక్షితంగా ఉండాలంటే ఇదిగో ఈ విధంగా మీరు ఉండాలి అని చెప్తున్నాడు. अगर उस देश में सुरक्षित रहना है तो तुम्हें इस तरह से रहना है करके बताता है. అయితే మనం వెళ్ళబోయేది పరమ కానాను, तो हम जो जाने वाले हैं परम कानान है, యానికి పరలోకము. मतलब
स्वर्गलोक। అయితే మనం ఇంకెంత ఖచ్చితంగా పాటించాలి ఆజ్ఞలను కట్టడల్ని. तो हमें और कितने अच्छे से विधियों को व्यवस्था का पालन करना है, అయితే ఇంకా ఎంత ఖచ్చితంగా దేవుని ప్రేమించాలి, और हमें कितने पूरे दृढ़ से हमें परमेश्वर का भय मानना है, ఎంతగా ఆయనకు లోబడాలి, कितना हमें उनके सामने अपने आप को कम करना है, ఎంతగా ఆయన వాక్యాన్ని ప్రతిదినం ధ్యానించాలి. कितना हमें उनके वचनों का ध्यान रखना है हर एक। ఇంకా ఇంకొక మాట ఇక్కడ ఏం చెప్తున్నాడు, यहाँ पे एक और बात क्या बताता है, వినాలి. सुनना है। ఏమంటున్నాడు, यह क्या कहता है, నీ దేవుడిని యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యమైనటిని అనుసరించి నడుచుకోవాలి అంటే, దేవునికి భయపడాలి అంటే పురుషులేమి, పిల్లలేమి, స్త్రీలేమి, పరదేశులేమి అందరూ కూడా విని నేర్చుకోవటానికి పోగవ్వాలట. तो यहाँ पे बताता है परमेश्वर यहोवा का भय मानने के लिए, इन वचनों का पालन करने के लिए चौकसी करे, वो कि क्या पुरुष, क्या स्त्री, बालक और तुम्हारे फाटक के भीतर रहने वाले परदेसी, इन सब लोगों को इकट्ठा कर कर परमेश्वर का भय मानना है। అంటే మనమందరూ కూడా అందుకే అంటున్నాడు, ప్రతి దినము కూడుకోవాలా, వినుట వల్ల విశ్వాసం కలుగును. तो इसलिए परमेश्वर कहता है हर एक दिन तुम्हें इकट्ठा होना है, सुनने से विश्वास बढ़ता है। ఇక్కడ అదే చెప్తున్నాడు, వినాలంట. పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరూ వినాలంట. వింటే దేవుని భయం నేర్చుకుంటారట. तो यहाँ पे यही बताया गया है, पुरुष या स्त्री, बालक या परदेसी, कितने भी बुढ़े बुजुर्ग जो भी है, उन सबको इकट्ठा होकर परमेश्वर का वचन सुनना है। అయితే ఇప్పుడున్న అంటే ఈ వాక్యం రాయబడుతున్న సమయంలో ఇప్పుడున్న ఆ ఇజ్రాయేలులు గనక నేర్చుకుంటే, अभी ये जो वचन लिखा गया है, अभी इस समय में, उस समय में अगर इजरायली लोग इसका पालन करते तो దేవునిని లేక కట్టడలని ఎరుగని వాని సంతతి కూడా దాని గురించి వింటారట. जो परमेश्वर का जो व्यवस्था लिखी गई, उनके संतान भी इन वचनों को सुनेंगे। అంటే దేవుని గురించి తెలియని బిడ్డలు, లేక ఆ సమయంలో దేవుని కార్యాలు చూడని ఆ బిడ్డలు కూడా దేవుని భయం నేర్చుకోగలుగుతారట. मतलब इन चीजों को अगर पढ़ेंगे तो उस समय में जिन बच्चों ने ये नहीं सुना, वो भी इन चीजों का पालन करेंगे। కాబట్టి దేవునికి భయపడుతున్నామన్న మనం ఎలా ప్రవర్తించాలి అన్నది ఇదేను మనం నేర్చుకున్నాం. तो जो परमेश्वर का भय मानने वाले, हम किस तरह से हमारा व्यवहार है करके हम सीख चुके हैं। మనం దేవునికి భయపడుతున్నాము అంటే మన మేలు కొరకే ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. पहला हम परमेश्वर का भय मान रहे हैं तो మన మేలు కోసమే, हम परमेश्वर का भय मान रहे हैं तो हम अपने भला के लिए ही मान रहे हैं करके हमें पहचानना ఆయనకు है। భయపడకపోతే మనకు నరకము తథ్యము. अगर हम उनका भय नहीं मानेंगे तो हमारा नरक निश्चय है। ఎందుకు మనకు నరకం ఇస్తాడట? क्यों हमें नरक देगा? ఆయన మన మీద అధికారి. वो हमारे ऊपर अधिकारी है। మనల్ని పుట్టించి పోషించి పెద్ద చేసి ఈ భూమి మీద బ్రతకటానికి కావలసిన ప్రతి ఒక్కటి మనకి ఇచ్చాడు. तो हमें पैदा किया और हमें हमारा पालन पोषण किया, इस दुनिया में जीने के लिए हमें अच्छे से संभाल के रखा। ప్రతిదీ మనం చూస్తున్న ఈ సృష్టి అంతా కూడా కేవలం నీ ఒక్కళ్ళ గురించే తెలుసా? ये पूरी जो सृष्टि है केवल आप अकेले के लिए है, पता ప్రతి है? ఒక్క మనిషి ఆలోచన చేయండి. हर एक व्यक्ति सोचिए, ఇందులో ఉన్న క్రూర జంతువులు కానుంచి చిన్న కనబడని సూక్ష్మ జీవులు కూడా మనిషి మేలు కోసం అన్నది తెలుసా? तो यहाँ पे जो है बहुत ही क्रूर जानवर हो या जो दिखता नहीं है, इतना छोटा कीड़ा भी मनुष्य की भलाई के लिए है। आप लोगों को पता है? అందుకే సైన్స్ అంటుంది కొన్ని రకాల ప్రాణులు నష్టమైపోతున్నాయి అంటే మనుషుల మనుగడ కష్టమైపోతుందని చెప్తున్నారు. इसलिए कहता है साइंस के कुछ प्राणी मर जा रहे हैं तो वो मनुष्य के लिए भी दिक्कत हो जा रहा है। అంటే మనుషులు బ్రతకటానికి వీలుగా దేవుడు సమస్తాన్ని ఏర్పాటు చేశాడు. मतलब मनुष्य की जीवन जिंदगी जीने के लिए हर एक चीज पूरी तरह से परमेश्वर ने हमें दी है। తర్వాత ఈ జీవితాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకంలో చేరుకోవాలని మన కోసం మంచి సిద్ధపాటు ఏర్పాటు కోసం యేసుక్రీస్తును అనుగ్రహించాడు. इस जिंदगी को छोड़ने के बाद हमारे लिए बहुत ही अच्छा स्वर्ग राज्य में हमारे लिए एक जगह तैयार करी है परमेश्वर ने। దానికోసం తన కుమారుణ్ణి ఇచ్చాడు. उसके लिए उन्होंने अपने इकलौते पुत्र को दिया। కాబట్టి ఈ భయాన్ని నేర్చుకోవాలంటే రోజు గ్రంథాన్ని చదవాలి అంటున్నాడు. तो उस भय को अगर हमें सीखना है तो इस ग्रंथ को रोज पढ़ना है। అలాగే రోజు వినాలి అని కూడా విన్నాం, మనం చదివాం ఇప్పుడే. ऐसे ही रोज सुनना भी है, हमने अभी पढ़ा है। ఇది మన కోసం విధించబడిన విధి. तो यही हमारे लिए विधि बताई गई है। ఇది మన ధర్మము, यही हमारा धर्म है, ఇది మన కర్తవ్యము, यही हमारा कर्तव्य ఇది है, మన బాధ్యత, यही हमारा जिम्मेदारी है। కాబట్టి మనం దేవునికి భయపడటం నేర్చుకుందాం. इसलिए हम परमेश्वर का भय मानने वाले बने, మనకు మేలు కలుగుతుంది. हमारा भला होगा, మన తర్వాత మన కలగబోయే సంతతికి కూడా, మన రాబోయే తరాలకు కూడా మేలు కలుగుతుంది. हमारे बाद हमारे आगे आगे वंश को भी एक भला होगा। రండి, తర్వాత సమయం దొరికినప్పుడు దేవునికి భయపడ్డ వారికి కలిగిన మేలేంటో మరొక పర్యాయం విందాం. तो आगे भी देखते हैं, अगर समय मिला तो परमेश्वर का भय करने वालों को क्या भला हुआ करके सुनेंगे। చిన్న ప్రార్థన చేసుకుందాం. छोटी सी प्रार्थना करते हैं। पवित्र परमेश्वर, धन्यवाद धन्यवाद प्रभु जी,
वचन सुना है इस वक्त प्रभु, हम सब ने आपका भाई मानने को आपने बात किया परमेश्वर। भाई मानने का मतलब क्या है वो भी सिखाए, क्यों हमें आपका भाई मानना चाहिए। भाई मानने वाला आपके आज्ञाओं को पालन करना है और सीखना है, उसके लिए सुनना है, ग्रंथ को पढ़ना है। और भाई मानने को अलावा प्रभु जी आपके आज्ञाओं को सीखने के अलावा, पूर्ण मन से पूर्ण हृदय से आपको प्रेम करने के अलावा, आपके मार्गों में चलने के अलावा आप हमसे कुछ भी नहीं मांग रहे प्रभु जी। हमें बिना मांगे ही आपने अपना प्रिय पुत्र को हमारे लिए दे दिया प्रभु। आप सर्वांतर्यामी है परमेश्वर, सब कुछ संभव करने वाला, हमारे लिए इस सृष्टि में एक एक चीज़ को तैनात करके रखा प्रभु, ताकि हम सुरक्षित जीवन को महसूस कर सके, अच्छी ज़िंदगी जीने पाए करके प्रभु जी। इसलिए परमेश्वर आपका धन्यवाद करती हूँ। हमारी ज़िंदगी में कभी बुरा होता नहीं है प्रभु जी, अगर होता तो हमारी बुरी लालसाओं की वजह से होता है, मगर प्रभु जी हम आपके आज्ञाओं के अनुसार, आपके धर्म विधि जो सिखाए गया उसके अनुसार चलने वालों को कभी बुरा नहीं होगा। सब उपदेशक ने कहा, उसने अपने जिंदगी में सब कुछ करके देखा, पहले सोचा अब सब कुछ बेकार है, फिर कहा नहीं नहीं बेकार नहीं, थोड़ा खाना कपड़ा हो तो चलेगा करके बोला, अंत में बोलता है नहीं नहीं, मानव कोटि के लिए, इंसान की खातिर एक ही एक विधि है, ये धर्म है और इनका जिम्मेवारी है, इनका कर्तव्य है उनका भाई मानना और उनकी आज्ञाओं के अनुसार चलना। ये मनुष्यों के लिए आपने तैनात किया प्रभु जी। इस बात से संसार के लोग तो अनजान है, मगर मसीह जो कहलाते हैं प्रभु, जो आपके शरण स्थान में आए प्रभु जी, ये बातें अच्छी तरह जानते हैं परमेश्वर, इससे कभी दूर ना होने पाए, इनका मन कभी हटने ना पाए परमेश्वर। भाई मानने का मतलब प्रभु जी आपकी सी प्रेम, आपकी सी सहनशीलता, आपकी सी पवित्रता, आपकी सी धीरज प्रभु जी सबके हृदय में होना है परमेश्वर, आपके समान बनना है प्रभु जी। समझने के लिए पवित्र आत्मा परमेश्वर आप हम सबसे प्रभु जी, सुनने वाला हर एक हृदय से बातचीत करना प्रभु जी, संपूर्ण आपका भाई माने और आपके राज्य का वारिस होने पाए। धन्यवाद करते हुए छोटी सी प्रार्थना यीशु के नाम से मांगती हूँ, आमीन आमीन। प्रेज़ द लॉर्ड। प्रेज़ लॉर्ड।